బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ లో చూద్దాం. భూ వివాదం కేసులో వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆ ఇద్దరు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాగా, భూ వివాదానికి సంబంధించిన కేసులో వారిద్దరిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తిరుచానూరు పిఎస్ వద్దకు వైసీపీ కార్యకర్తలంతా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, ఇవాళ భూ వివాదం కేసులో ఇదే తిరుచానూరు పోలీస్ స్టేషన్ కాడికి భూమన కరుణాకర్ రెడ్డిని, అలాగే కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఇద్దరిని పిలిపించి విచారించారు. ముఖ్యంగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీద ఈ నెల 12వ తేదీన కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఎస్పీకి. భూ ఆక్రమణలు పాల్పడ్డారు, ఇతను విచారించి చర్యలు చేపట్టమని చెప్పేసి కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ కలెక్టర్ ఫిర్యాదు మేరకు దాదాపు ఇవాళ విచారణకైతే హాజరయ్యారు. అయితే కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదును సవాల్ చేస్తూ కోర్టుకైతే ఆశ్రయించారు. కోర్టు సైతం ఇతని మీద చర్యలు చేపట్టొద్దండి, విచారణకైతే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇవాళ కాసేపు విచారణకు హాజరయ్యారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు కాసేపు క్రితం వరకు, అంటే ఒక గంట 5 నిమిషాల వరకు కూడా విచారణ కొనసాగించారు. ఇప్పుడే కాసేపు క్రితమే విచారణ ముగించుకొని భూమన కరుణాకర్ రెడ్డి ప్రయాణమయ్యారు. ముఖ్యంగా దాదాపు ల్యాండ్ సంబంధించిన కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదుల మేరకు విచారణ అయితే చేపడుతూ వచ్చారు. విచారణ ముగించుకొని వెళ్తూ భూమన కరుణాకర్ రెడ్డి తనపై రాజకీయంగా అణగదొక్కేందుకే పోలీసుల ద్వారా ప్రభుత్వ పాలకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, టీటీడీని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇది సహించకనే తన మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం ఇచ్చామని చెప్పి కూడా పేర్కొన్నారు. మరోమారు అవసరమైతే ఫిర్యాదు చేస్తే విచారణకు పిలిపిస్తామని చెప్పి కూడా పోలీసులు పేర్కొన్నట్టు కూడా భూమన కరుణాకర్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ విచారణ ముగించుకొని వెళ్ళినటువంటి కరుణాకర్ రెడ్డి కొన్ని కామెంట్లు అయితే చేశారు. ప్రభుత్వం కూడా అంటే తన పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది, భూ ఆక్రమణదారులని, భూ అవినీతి పాల్పడ్డా అని చెప్పేసి పదే పేర్కొంటున్నారు. అలాంటివి ఏమీ నేను పాల్పడలేదు, ఇవాళ విచారణకు హాజరయ్యానంటే తన పట్ల ఎలాంటి ఇది లేదు, తాను ఎక్కడ భూ కబ్జాలు పాల్పడలేదు అని చెప్పేసి అందుకనే నేను ఇవాళ విచారణకు హాజరయ్యానని చెప్పేసి ఇవాళ కాసేపు క్రితమే కరుణాకర్ రెడ్డి కూడా స్పష్టం చేశారు, మీడియాకు వివరించారు. అయితే మరోమారు కూడా విచారణకు రమ్మని చెప్పి కూడా అధికారులు సూచించినట్టు తెలిసింది. ఎప్పుడు పిలిచినా విచారణకు అయితే హాజరవుతాము, కానీ తప్పుడు కేసులు అయితే పెట్టి అణగదొక్కేందుకు, రాజకీయంగా అణచివేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. తాను ఇలాంటి అన్నిటికీ కూడా భయపడేది లేదని చెప్పి కూడా కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణ ముగించుకొని కాసేపు క్రితమే వెళ్ళారు. అయితే వెళ్తున్న క్రమంలోనే పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా తాను లొంగేది లేదు, ఎలాంటి విచారణకైతే తాను సిద్ధం అని చెప్పి కూడా స్పష్టం చేశారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.